అరెస్ట్ చేస్తారు ఫలానా కేసులో అని చెప్పేసి వస్తుంది. నిన్న నుంచి ఆమె కోసం, ఆమె ఆచూకీ కోసం ఎతుకుతున్నారన్నట్టు కూడా సోషల్ మీడియాలో మొదలైంది, ప్రచారం మొదలైంది. ఏం కేసులు చూడండి, ఏం కేసులు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేస్తారు? సార్ నాకు అవకాశం ముందుగా సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, అలాగే నాకు అవకాశం ఇచ్చిన యజమానికి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మీరు ఏదైతే రోజాగా రాష్ట్రం చెప్తున్నారో అది నేను కూడా చూశాను సార్. కాత్యా బాత్యా అని ఏదో ఒక సంస్థ ఆడుదాం ఆంధ్రలో 100 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పారు. దానికి సంబంధించి వాళ్ళు సిఐడితో కంప్లైంట్ చేశారు. అవినీతి జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను సార్. అవినీతి అయితే ఖచ్చితంగా జరిగింది. గ్రౌండ్ రియాలిటీలో రోజా గారి యొక్క బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఆ అన్న పిలుపు ఎవరైతే చెప్తారో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎవరికన్నా కానీ దర్శనం కావాలన్నా, బ్రేక్స్ కావాలన్నా, లేకపోతే సినిమా వాళ్ళకి మన జబర్దస్త్ లో వాళ్ళకి చాలా మందికి బ్రేక్స్ కావాలన్నా, బయట విదేశీ వాళ్ళకి బ్రేక్ కావాలన్నా కానీ ఆవిడ నాకు తెలిసి ఎక్కువ సార్లు దర్శనానికి వెళ్ళి బ్రేక్స్ వెళ్ళి డిఫరెంట్ పీపుల్ తో వెళ్ళిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రోజా గారిని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, మీరు కానీ బ్లైండ్ గా ఏది కానీ అవేక్ గా ఏ స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ వర్కౌట్ కాదు. ఇప్పుడు కోడాలని అరెస్ట్ కానీ, రోజా గారి అరెస్ట్ కానీ, లేదా వల్లభేడి వంశీ అరెస్ట్ కానీ, ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ అని చూస్తే ఎందుకు ఊరికి అరెస్ట్ చేస్తారు? డెఫినెట్ గా ఏదో ఒక ఎవిడెన్స్ లేకపోతే వాళ్ళు తప్పు చేసినట్టు నిరూపణ అయితేనో, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనో, లేకపోతే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళు తప్పుదారి పట్టించడమో, లేకపోతే వాళ్ళు కేటాయించిన అమౌంట్ ని సరిగ్గా వినియోగించుకోకుండా వాళ్ళ పర్సనల్ యూజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి చాలా డీప్ గా వెళ్తే తప్ప మనం బ్లైండ్ గా వాళ్ళని లాస్ట్ 5 years మనల్ని మాట్లాడారు అని చెప్పేసి కేవలం ఒక్క పాయింట్ మీద మన కోపం రావచ్చు, కావాలంటే డెబేట్లు కొంచెం గట్టిగా మాట్లాడుకుంటాం, లేదా కొంచెం సీరియస్ గా వార్న్ చేసుకుంటాం తప్ప కమ్స్ టు అరెస్ట్ చేసేటప్పుడు మాత్రం ఏ తప్పు చేయకుండా ఏది లేకుండా మాత్రం నాకు తెలిసి అఫీషియల్స్ కూడా అంత ఈజీగా దాన్ని మూవ్ అవుతారు అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం తప్పు చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కక్ష సాధింపులు అయితే ఉండదు, కానీ ఎవరైతే తప్పులు చేశారో చట్టం తన చేసుకుంటా పోతుంది. దాని మీద మాత్రం డెఫినెట్ గా ఎంక్వైరీస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు కంప్లైంట్ రైజ్ చేసినా కానీ మైక్రోవేవ్ లో తీసుకోకుండా సీరియస్ గా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది అనే విషయాలు మాత్రం కొంచెం సీరియస్ గా కాన్సన్ట్రేట్ అయితే చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు ఏదైతే మీరు ఇంతకుముందు ఒక మాట బాగా చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కానీ ఒక బ్యూరోక్రటిక్స్ క్లచెస్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం బయట వస్తున్నారని చెప్పేసి. సార్ నేనైతే మాత్రం టు బి ఫ్రాంక్, మనం ఐఏఎస్ఎస్ ని ఐపీఎస్ఎస్ ని తప్పు పడడానికి లేదు సార్. వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ఐపీఎస్ చదివేటప్పటి నుంచి వాళ్ళ లైఫ్ లో ప్రజలకి సేవ చేయాలనుకునేవారు. నిజానికి ప్రతి ఐఏఎస్ ప్రతి ఐపీఎస్ వాళ్ళకున్న నాలెడ్జ్ తో వాళ్ళకున్న కమిట్మెంట్ తో వాళ్ళు వేరే ప్లాట్ఫామ్స్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి ఒక్కరు ఒక గూగుల్లోనో లేకపోతే ఒక మైక్రోసాఫ్ట్ లో పనిచేసేంత కెపాసిటీ ఉంటుంది. ఎనీబడి కెన్ బికేమ్ మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ, ఎనీబడి కెన్ బికేమ్ గూగుల్ ఎంప్లాయీ, బట్ ఆల్ ద గూగుల్ ఎంప్లాయీస్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ కాంట్ బికేమ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. సో హై కింద ప్రొఫైల్స్ వాళ్ళన్నీ కూడా వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ నాలెడ్జ్. బట్ అన్ఫార్చునేట్ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా వాళ్ళు దేశానికి ఏదో చేయాలనే వస్తారు. బట్ ఇక్కడ కనీసం ఒక సర్పంచ్ ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఒక ఎంపీపీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఒక ఎమ్మెల్యేలు అయితే చెప్పలేని పరిస్థితి. మొన్న జోగి రమేష్ లాంటి వాళ్ళైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే అసలు కనీసం వాళ్ళ చదివిన చదువులో 1% కూడా వాళ్ళు చదువు జస్ట్ లైక్ వాళ్ళని అలా తోసేస్తుంటారు. అంటే ఏంటంటే అంటే వాళ్ళకున్న పొలిటికల్ ప్రెషర్, వాళ్ళు అవమానం పడే విధానాల వల్ల వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తారో అవన్నీ చెప్పుకోలేక ఈ రోజు ఏమవుతున్నారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి దానికి ఇంతకు ముందు మనం ఎవరిలో పప్పెట్స్ అనేవాళ్ళం. ఈ రోజు అన్ఫార్చునేట్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ బ్యూరోక్రట్స్ అంతా కూడా అలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని డెఫినెట్ గా వాళ్ళకి తిరిగి వాళ్ళ యొక్క హోదాల్లో వాళ్ళకున్న దాంట్లో మనం కరెక్ట్ గా అన్ఫార్చునేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ మేము ఈయన సీఎం అయితే నాకు సీఎస్ గా వచ్చే అవకాశం ఉంది, ఈయన సీఎం అయితే నేను పొజిషన్లోకి వెళ్ళిపోతాను, ఈయన సీఎం అయితే నాకు అలా ఒక ముద్ర వేసుకోవడం మాత్రం చాలా చాలా పొరపాటు. కాబట్టి ఇలాంటి డిబేట్స్ లో మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గురించి వాళ్ళకున్న స్థాయి కంటే కూడా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే అది వాళ్ళు క్రియేట్ చేశారు, వాళ్ళు కల్పించారని కూడా నేను చెప్పుకుంటున్నాను సార్. కాబట్టి ఈసారి ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఈ గవర్నమెంట్ లో ఇంకొక మీరు ఏదైతే ముందు ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయం ఇచ్చారు. అవును సార్, నేను చెప్తున్నాను చంద్రగిరి అండ్ తిరుపతి సార్, చంద్రగిరి అండ్ తిరుపతి కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి ఎప్పుడైతే మోహిత్ రెడ్డికి టికెట్స్ అనౌన్స్ చేశారో తిరుపతిలో జీవిత కాలంలో తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి జీవిత కాలంలో
దొరకని దర్శన భాగ్యం ఏదైతే ఉంటుందో, ప్రోటోకాల్ దర్శనం కావచ్చు, లేకపోతే ఇంతకుముందు ఎల్లుండి అని చెప్పేవారు, ఆ దర్శనాన్ని కేవలం ఒక వీళ్ళ ఓట్ల కోసం వీళ్ళ ఆ ఫ్యామిలీస్ కి తీసుకొని చేయించిన సందర్భాలు అయితే మాత్రం తిరుపతి చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా మంది మాట్లాడుకోవడం కాదు, ఇది ఫ్యాక్ట్. మీరు అన్నట్టు 56 గ్రేట్ దర్శనాలు ఒకే రోజులో, నాట్ వన్ టైం సార్, అది కంటిన్యూ ప్రాసెస్ గా 2-3 నెలలు జరిగింది. ఏం చెప్పాలి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు నేను చెప్పారు, ఆయన అదొక ఉదాహరణ చెప్పారు. ఒక్కరోజు కాదు సార్ నేను చెప్పడము, ఇది వాళ్ళ అబ్బాయికి టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి, నేను చెప్పేది కరుణాకర్ రెడ్డి కొడుకు యాజ్ వెల్ as చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఇద్దరికి టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎవరికి ఆ స్కోప్ ఉండదు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అసలు ఛాన్సెస్ ఉండదు. అలాంటిది కేవలం మీకు దర్శనం చేయిస్తాము, నాకు ఓట్లు ఇదని చెప్పి చివరికి భగవంతుని కూడా దర్శనం కోసం తాకట్టు పెట్టిన ఘనత ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడిది. ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో పనిచేసినటువంటి వాళ్ళు, దాంట్లో డౌట్ అయితే లేదు. స్వామిని వాడేసినారు సార్, స్వామిని చాలా చాలా భయంకరంగా వాడేశారు. నేనేదంటున్నాను, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సింది. అసలు తిరుమలలో వాళ్ళు ఏం చేస్తారు, అన్య మత ప్రచారాలు కావచ్చు, సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అవన్నీ కూడా ప్రక్షాళన తిరుమల నుంచి మొదలవుతుందని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వచ్చారో అవన్నీ కూడా చాలా విషయాలు బయట చూస్తారు. ఏది ఈ రోజు తప్పించుకోవడానికి ఎవరికి కూడా స్కోప్ ఉండదు. ప్రతి ఒక్కటికి కూడా మ్యాగ్నిఫైర్గా చూస్తున్నారు. మనకు తెలియకుండానే సీసీ కెమెరాలు ప్రతి చోట బలంగా పనిచేస్తుంది. ఈ రోజు అధికారులందరూ కూడా దాని మీద చాలా ఎవరి పేరు వస్తుంది, ఎవరు ఇబ్బంది పడుతుంది. చూడండి సార్, ధర్మారెడ్డి గారు 1 వీక్ లీవ్ మీద వెళ్ళిపోయారు. జస్ట్ ఇమీడియట్ గా మీరు స్టేట్ దాటకూడదన్నారు. నిజానికి ఒక అధికారికి దాటకూడదని మీది రూల్స్ ఉండొచ్చేమో, నేను కాదనట్లేము, కానీ ఎందుకు అంత 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 అగ్రగా చెప్పాల్సింది? ఒక ధర్మారెడ్డి గారు ఏ రోజు కూడా ఈవోగా వ్యవహరించలేదు, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగానే వ్యవహరించారు. కాబట్టి ఈరోజు అలాంటి పరిస్థితి. ఇలా చాలా మంది అధికారులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఏముంది సార్, ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఓడిపోయిన తర్వాత మీరు ఫారిన్ దేశాలకు వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకొకటి వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు చూసుకుంటారు. పాప ఇబ్బంది పడేది ఎవరు అంటే ఖచ్చితంగా అధికారులు. వాళ్ళు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇంతకు ముందు జీఈడీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయడము వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. నాయకులు ఏముంది సార్, మాట్లాడేస్తారు, ఎలక్షన్ అయిన తర్వాత మొత్తం ప్యాకేజ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నెక్స్ట్ తరాలు కావాల్సినంత డబ్బులు సంపాదించుకున్నారు. మరి మా నగరంలో అయితే నగరించనే కొండలు, అవి మీరు ఈరోజు కొండలు కదా కనిపించే పరిస్థితి ఉండదు. చెరువులో నీరుండే, చెరువుల్లో మట్టి ఉండే పరిస్థితి కనిపించదు. చాలా చాలా అవినీతి ఇక్కడ మీరు నంబర్. మీ అసెంబ్లీ సెగ్మెంట్ లో లేరు, చెన్నైలో తలదాచుకుంటున్నారు అరెస్ట్ భయానికి అనే మాట వినిపిస్తుంది సార్. అది ఎందుకంటే నేను కూడా ఏదో ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చి డిబేట్ లో హైలైట్ కావచ్చు, కానీ ఎందుకంటే మా జనసేన పార్టీ ఆఫీసు రోజా గారి ఇంటికి 100 అడుగులు దూరంలో ఉంటుంది సార్. ప్రతిరోజు మా ఆఫీస్ చూడొచ్చు, మేము ప్రతిరోజు ఆమె హౌస్ చూడొచ్చు. మాకు కూడా మాకు ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి 1 వీక్ మాత్రం అవైలబిలిటీలో ఉన్నారు, నగిరిలో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మీరు ఈ లాస్ట్ ఒక 3-4 డేస్ అయితే మాత్రం నగిరిలో అయితే ఆవిడ లేదు. నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం బెంగళూరు, చెన్నై అంటున్నారు. ఫర్దర్ గా కూడా ఏదో సంథింగ్ తమిళనాడులో ఏదో పార్టీలో కూడా ట్రై చేస్తున్నట్టు కూడా కొంత టాక్స్ అయితే వచ్చింది సార్. ఇక్కడ లోకల్ ఎవరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడైతే ఆ ఇంటి దగ్గర అయితే మాత్రం ఎవరు లేరు. అక్కడ ఇంటి దగ్గర అయితే ముందు చాలా మంది మార్బలం సెక్యూరిటీ చాలా ఉండేది, కానీ ఇప్పుడు చాలా చాలా సింపుల్ గా ఉంది. నిన్నే మేము జస్ట్ ఒక 300 అడుగుల కట్అవుట్ ఒకటి రోజా గారి ఇంటి ముందు పక్కనే పెట్టాం. నిన్నే పెట్టాం అసలు యాక్చువల్ గా. ఇంతకుముందు అలాంటి పెట్టే పరిస్థితి ఉండదు మాకు. ఇప్పుడు చూడాలి సార్, మీరు ఏదో ఉన్నట్టు. మహేష్ గారు, ఇప్పుడు మీ నాయకుడు ఇన్ని పోర్ట్ఫోలియోలు తీసుకున్న తర్వాత మరి సినిమాలు చేస్తారు, అభిమానుల వైపు నుంచి అడుగుతున్నాను నేను. ఇది అభిమానులకు ఉన్న సందేహం, ఎందుకంటే న్యాచురల్ కదా, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన సినిమాలు రావాలి, జనరంజకమైన ఇప్పుడు మనకు ఎందుకంటే సార్ మనకు ఈవెన్ మీరు తెలుసు, మీకు తెలుసుకుంటా, ఈవెన్ ఆయన లాస్ట్ ఒక 3 months ముందు క్యాంపెయినింగ్ టైంలో అంత ముందు కూడా సెట్టింగ్స్ అంతా కూడా ఏదైతే ఉన్నాయో సెట్టింగ్స్ అంతా కూడా విజయవాడ చుట్టుపక్కల వేయడము, లేకపోతే అలాంటి ప్లేసెస్ వేశారు. ఇంకా మోర్ దెన్ ఈ రోజు మన నైట్ లో కూడా డే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయగలిగే స్కోప్ ఉన్నటువంటి స్టూడియోస్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన కొన్ని కమిటెడ్ గా కొన్ని సినిమాలు చేసి కమిట్ అయ్యారు. కాబట్టి ఆ సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా వరకు డబ్బులు పెట్టేశారు, వాళ్ళకు కూడా అది న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను అనుకోవడం within 3 months ఒక ఏదైతే హరిహర వీరమల్లు అండ్ ఓజీ లాంటి మూవీస్, ఉస్తాద్ భగత్ సింగ్ అలాంటి మూవీస్ ఉన్నాయి, డెఫినెట్ గా ఆయన ఆ మూవీస్ కూడా ఆయన దాన్ని ఫినిష్ అది చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అన్ని కూడా ఆయన టైం మా అయితే 1 hour 1.5 hour అలా స్పెండిస్తే ఆయన రోల్స్ చేయొచ్చు సార్, పెద్ద కష్టమేమీ కాదు. నేను అనుకోవడం నేను ఒక జనసేన పార్టీ రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతూ యాజ్ వెల్ ఆయన రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు, దానిలో డౌట్ అయితే లేదు.
ఈ రోజు అంత మీకు మంచి టైం అంతా ఉంది కాబట్టి ఈ 3 చేసిన తర్వాత కమిట్ అవుతారా లేదని చూడాలి తప్ప. బట్ నేనైతే 3 సినిమాలు చెప్పాను, అది ఫినిష్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద. ఎందుకంటే ఆయన ఏం రత్నం గారికి కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కూడా ఆయన టీవీ దానయ్య గారు కానీ ప్రొడ్యూసర్స్ తో కూడా ఆయన కమిట్ అయ్యారు కాబట్టి అడ్వాన్స్ అంతా తీసుకుంటారు కాబట్టి ఆ యాంగిల్ లో డెఫినెట్ గా ఫినిష్ చేస్తారు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు సార్. నైట్ 2 o'clock సెట్కి వెళ్ళినా కానీ మార్నింగ్ 4 వరకు చేసుకుని కూడా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ విజయవాడ కూడా వచ్చేసేయచ్చు. సో ఇప్పుడున్న ఆయనకున్న దాంట్లో ఇప్పుడున్న ఆయనకున్న ప్లేస్ లో ఇంతకు ముందు 10 రూపాయల టికెట్ భీమ్లా నాయక్ ఇస్తేనే ఆయన కెపాసిటీ ఏంటో మార్కెట్ కి తెలుసు. ఈ రోజు ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఇంకా చాలా పాజిటివ్ ప్లేస్ ఉంటుంది. సో ఎవరికన్నా అది జస్ట్ లైక్ దట్ 100 కోట్లు 200 కోట్లు అనేది ఏ ప్రొడ్యూసర్ కన్నా ఆయన ఒక లక్ష్మణరావు గారు. సో మీ మాజీ మంత్రులు, మీ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అరెస్టు త్వరలో ఉండొచ్చు, ఇదైతే సోషల్ మీడియాలో చాలా బలంగా అనిపిస్తుంది. కొందరేమో హైడౌట్స్లోకి వెళ్ళిపోయారట, మరి రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయారట. మీకు అంత భయం ఎందుకండి? ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా